హాయ్ ఫ్రెండ్స్, గాడ్ ఆఫ్ మాస్టర్స్ నటసింహం నందమూరి బాలకృష్ణ భగవంత్ కేసర్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత బాలకృష్ణ ఎన్బికే 109 మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి డైరెక్టర్ బాబీ కొల్లి. భగవంత్ కేసర్ మూవీ 100 డేస్ని కూడా కంప్లీట్ చేసుకుంది. చిలకలూరుపేటలోని రామకృష్ణ థియేటర్లో హ్యాట్రిక్ 100 డేస్ అంటే అది మామూలు విషయం కాదని చెప్పాలి. ఈ డిజిటల్ యుగంలో కూడా 100 డేస్ పోస్టర్ని అసలు చూడలేం. అలాంటిది బాలకృష్ణ తను నటించిన 3 చిత్రాలు వరుసగా 100 డేస్ని కంప్లీట్ అయితే చేసుకుందనమాట. అయితే ఎన్బికే 109 మూవీకి సంబంధించిన విలన్ యొక్క పోస్టర్ని నిన్న రిలీజ్ చేశారనమాట. ఎన్బికే 109 మూవీలో బాబీ డియోల్ ఈ చిత్రంలో మెయిన్ విలన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే బాబీ డియోల్ నిన్న బర్త్డే సందర్భంగా మూవీ యూనిట్ వాళ్ళు ఒక పోస్టర్ని అయితే రిలీజ్ చేశారనమాట. బాబీ డియోల్ వచ్చేసి జనవరి 27న 1969లో జన్మించారనమాట. అయితే ఆ పోస్టర్ని చూస్తుంటే చాలా డీసెంట్గా లుక్లో కనిపిస్తున్నారు అనమాట. యథేచ్ఛగా చూస్తున్న డీసెంట్ లుక్లోనే కనిపిస్తున్నారు. వాస్తవంగా ఒక మాస్ లుక్నే రిలీజ్ చేసేవాళ్ళు. బాలకృష్ణ ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ని రిలీజ్ చేయలేదన్నమాట. హీరోకి సంబంధించిన లుక్కే రిలీజ్ చేయకుండా విలన్ లుక్ రిలీజ్ చేయటం అంటే కాస్త ఇబ్బందికరమే. బట్ అయినా సరే రిలీజ్ చేశారు. అంటే ఆ లుక్ చాలా డీసెంట్గా ఉన్న లుక్కే, మాస్ లుక్ అయితే కాదనమాట. ఒకవేళ బాలకృష్ణ ఆ లుక్ను కానీ రిలీజ్ చేస్తుంటే ఎన్బికే 109 మూవీకి సంబంధించి ఇప్పుడైతే ఒక మాస్ లుక్ని రిలీజ్ చేసేవాళ్ళు బాబీ డియోల్ది. ఆ లుక్ అంటే ప్రజెంట్ రిలీజ్ చేసిన ఆ లుక్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉందన్నమాట. ఈ మూవీపై భారీ స్థాయిలో అంచనాలు ఉంది. బాబీ డియోల్కి తెలుగులో మొట్టమొదటి సినిమా అవుతుందన్నమాట. ఆల్రెడీ హరిహర వీరమల్లు సినిమాలో తను నటిస్తున్నారు. ఆ సినిమా రిలీజ్ అయ్యేసరికి కాస్త లేట్ అవ్వచ్చు. అందువలన ఈ మూవీ త్వరగా రిలీజ్ అవుతుంది కాబట్టి ఇదే తన మొదటి సినిమాగా భావించవచ్చు అన్నమాట. బాబీ డియోల్ యానిమల్ మూవీ ద్వారా తెలుగు ఆడియన్స్ కూడా సుపరిచితం అయిపోయారు కాబట్టి బాబీ డియోల్ యొక్క యాక్టింగ్ చూడడానికి ప్రేక్షకులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. బాలకృష్ణ, బాబీ డియోల్, డైరెక్టర్ బాబీ అబ్బా అంతా ఆ బీతోనే స్టార్ట్ అవుతుందన్నమాట. చూడాలి ఈ ముగ్గురు కాంబినేషన్లో ఈ మూవీ ఎలా ఉండబోతుంది అనేది. ముఖ్యంగా బాలకృష్ణ, బాబీ డియోల్ వీళ్ళిద్దరు యొక్క ఆ ఫైట్ సీన్స్కు చాలా బ్రహ్మాండంగా వచ్చినట్టు తెలుస్తుంది. చూద్దాం ఈ మూవీ ప్రేక్షకుని ఎలా ఆకట్టుకుంటుంది అనేది. హ్యాట్రిక్ హిట్ మూవీ తర్వాత బాలకృష్ణ డబల్ హ్యాట్రిక్కి తొలి అడుగు వేయబోతున్నారు అనమాట ఎన్బికే 109 మూవీతో. ఫ్రెండ్స్, ఈ మూవీ ఎలా ఉండబోతుంది, ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్.